వట్టి చెరుకూరు గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. పుట్టిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు తనకి గర్భఫలం లేనప్పుడు తను ఒకరోజు కన్సీవ్ అయ్యాను అనుకుని స్కానింగ్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ 2 సార్లు ప్రెగ్నెన్సీ అన్నారు. మళ్ళీ 3rd టైం వెళ్తే టెస్ట్ చేసి మీకు ప్రెగ్నెన్సీ లేదమ్మా, మళ్ళీ తర్వాత వచ్చి చెక్ చేయించుకోండి, ఇప్పుడైతే లేదు అని చెప్పి డాక్టర్స్ అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుందామని వారు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు దైవజనులు మాట్లాడుతున్నారు, నీకు గర్భఫలం ఉందో లేదో అని నీవు రుజువు కోసం వచ్చావా అంటే తను ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని మార్చి 14వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నది. తర్వాత 15వ తారీఖున ఇక్కడ తైలాభిషేకం జరిగితే నాకు రుజువు అవ్వాలి, దేవుని కార్యం చేయాలి, దేవా నువ్వు రుజువుపరచని ఇక్కడికి వచ్చి తను ప్రార్థన చేయించుకుంటుంటే దైవజనులు అదే మాట్లాడారంట, గర్భఫలం కోసం రుజువు చేయించుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు, ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడని దైవజనులు చెప్పినప్పుడు వారు తన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అందులో వారికి పాజిటివ్ రావడం జరిగింది. వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకుంటే కన్ఫర్మ్ అయిందని వారు చెప్తున్నారు. తర్వాత నెల తను వచ్చినప్పుడు దైవజనులు చెప్పారు, నీకు బాబు పుడతాడు, యోసేపు అని పేరు పెడతావు అని దైవజనులు చెప్పారు. మళ్ళీ ప్రతి తైలాభిషేకానికి వస్తుండగా దైవజనుల ద్వారా దేవుడు అదే మాట్లాడాడు, నీ కుమారుడు పుడతాడని. వాళ్ళ అత్తగారు కూడా ఎప్పుడు తను ఊరు దాటి వేరే ఊరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని మనిషి, కుమారుడు పుట్టాలి, దైవజనుల మాట నెరవేరాలని తనకు సికింద్రాబాద్ కూడా వచ్చి వారు అక్కడ ప్రార్థన చేయించుకున్నారు. అలానే తను నొప్పులు పడుతూ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా దేవుడి మాట దైవజనుల మాట నా పట్ల జరగాలి, అది అవమానకరంగా ఉండకూడదు, పాప పుడితే మళ్ళీ అది వేరే విధంగా వెళ్తుంది, నాకు కొడుకునే తండ్రి అని తను కూడా గోజాడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. కుమార్తె పుట్టిన 7 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.